గంట కొడతాం కానీ ఇంకెవరిని కొట్టేది కాదు. ధర్మం అంటే అది కదండి. గంట అనేది ఆ పాత విగ్రహాలన్నీ చూపించారు. మనం అయోధ్యకు వెళ్ళినప్పుడు లోపల దొరికిన విగ్రహాలన్నీ అంటే రాముల వారు అవతారం చేసే ముందు అది ఒక శక్తిపీఠం కింద కూడా ఉండేది. Please subscribe and share this Swatarmam channel. అయోధ్యకు వెళ్ళి ఒక 20 రోజులు నవరాత్రి సందర్భంగా అక్కడ ఉన్నాము. నవరాత్రి అక్కడ చేయడానికి రాముల వారు అవతారం చేసే ముందు అది ఒక శక్తిపీఠం కింద కూడా ఉండేది. అయోధ్యాదిషు పీఠేషు పృథివ్యాదిష్వనుక్రమ అని చెప్పి సౌభాగ్య చింతామణి అని ఒక పుస్తకం. ఇక్కడ అమ్మవారు పూజ ఎలా చేయాలి, కామాక్షి అమ్మవారి పూజ ఎలా చేయాలని వివరాలు దాంట్లో ఉంటాయి. ఆ పుస్తకంలో అయోధ్య మహాత్మ్యాన్ని చెప్తూ అయోధ్య అనేది ఒక పృథివీ శక్తిపీఠం, పంచభూత శక్తిపీఠంలో పృథివీ క్షేత్రంగా చెప్పబడింది. అందుకని నవరాత్రి పూజలు, కన్యా పూజ, సువాసిని పూజ, ఇవన్నీ నవరాత్రి హోమాలు, చండీ హోమాలు అన్నీ అక్కడ చేసి అప్పుడు ఏకాదశి రోజు బుధవారము రాముల వారి దర్శనం ఉంది. నిన్న కూడా ఏకాదశి ఇవన్నీ రోహిణి నక్షత్రము, ఏకాదశి, కృష్ణుడు, రాముడు ఇవన్నీ చెప్పి నిన్న యజ్ఞశాల సందర్శనం చేసే అవకాశం నిన్న దొరికింది. అలా మన ధర్మానికి మనము దీన్ని ఒక ఉదాహరణ కింద మనం తీసుకొని ఉద్యమానికి ఉదాహరణము, సంఘ శక్తికి ఉదాహరణము, నిరంతర ప్రయత్నానికి ఫలితాలు మంచిగానే వస్తాయి అనే దానికి ఉదాహరణంగా ఈ అయోధ్య విషయాన్ని మనం తీసుకుని ఈ సంకల్పం అనేది ఒక గుడితో మనం ఆపకుండా అన్ని గుడిలో కూడా ధూపదీప నైవేద్యాలు మంచిగా జరిగి ప్రాచీన గుళ్ళు ఏముంటాయో వీటన్నిటికీ కూడా జీర్ణోద్ధారణ చేసి ఆ పాత విగ్రహాలన్నీ చూపించారు. మనం అయోధ్యకు వెళ్ళినప్పుడు లోపల దొరికిన విగ్రహాలన్నీ అంటే అనేక ప్రమాణం చేత సిద్ధమైన దివ్య క్షేత్రము శ్రీరామజన్మభూమి క్షేత్రం. ప్రత్యక్షము, శాస్త్రము, ఇలా ఎవిడెన్స్ ఇది. ఇవన్నీ కూడా ఉంటే అంటే మన మూలంని మన వాళ్ళు కాపాడుకున్నారు. అంటే ఎన్నో జరిగిన ఇబ్బందులు కూడా కొంత సమయంలో భగవంతుడు మనకి అనుగ్రహం చేస్తారు, పరీక్ష పెడతారు, ఇంకెన్నో ఉంటుంది. ఆ విగ్రహాలన్నీ కూడా అక్కడే పెట్టిపోయినారు కనుక ఈ రోజు మనకి ఈ గుడి దొరికింది. లేకపోతే పురాణాల్లో ఉన్న ఈ జన్మభూమి మహాత్మ్యము ఈ 100 సంవత్సరాల ముందు ఉండే పుస్తకం పడుతురండి అన్నారు. ఆ 95 వయసులో ఆయన చొక్కాయి వేసుకుంటారు, పాదరక్షణ వేసుకోకుండా రామాయణం నిత్యం చదివే ఆ పరాశరం గారు అంతా ఇది పుస్తకాలన్నీ చెప్పి దాన్ని ఇంకా లాయన్స్ అందరూ చెప్పి ఆ స్కాంద పురాణ మహాత్మ్యాలన్నీ చెప్పి రెండు ఉన్నా అంటే మన ఆధారాలు ఏముంటాయో ఈ ఆధారాన్ని మనం కాపాడుకోవాలి. ఆధార పీఠం మనకి ముఖ్యం. జ్ఞానంలో మనకి ఆధారం వేదం, దాన్ని కాపాడాలి. దానికోసం వేద పాఠశాల, సంస్కృత పాఠశాల ఇవన్నీ చేస్తాం. ఇలాంటి శిల్ప ఆధారము ఈ ప్రత్యక్ష ప్రమాణం. చక్షురుపై సత్యం అంటే కన్ను అనేది అది సత్యం అంట. నేను చూసినాను అంటే అది ప్రమాణం. అలా దీంట్లో మన పురాణ ప్రమాణము, నమ్మకం అనే ప్రమాణము, ప్రత్యక్ష ప్రమాణము అన్నీ కలిసి సమయము కలిసి వచ్చి అన్ని కలిసి వచ్చింది. అందుకని ఈ విషయాన్ని మనం తెలుసుకుని ప్రాచీన మందిరం యొక్క జీర్ణోద్ధారణ కార్యక్రమాన్ని వారి వారి స్వగ్రామం ఎక్కడ ఉంటుందో, వారి వారి పుట్టిన స్థలాలు ఉంటుందో, అంటే పుట్టిన స్థలాలంటే
అర్థం చేసుకోకూడదు. ఈ దేశంలో పుట్టే విసా సులభంగా వస్తుంది, గ్రీన్ కార్డ్ వస్తుందని ఆ పుట్టిన దేశం ఆ విషయం వేరు. మన భారతంలో మన యొక్క వంశ పారంపర్యంగా మనకు చెందిన ఈ మన స్థలాలు ఏమి ఉంటాయో, కృష్ణా గోదావరి ఇలాంటి దివ్యక్షేత్రాలు ఉంటాయో, అక్కడ మన ధర్మాన్ని మన సంస్కృతిని మంచిగా కాపాడి అలా మనకి ధర్మ విద్య కోసం కొంత సమయం మనం ఇవ్వాలి. ధర్మ విద్యా సంస్థల కోసం కొంత విరాళం అది చాలా ముఖ్యం. అంటే ఎల్కేజీ స్కూలు, డిగ్రీ కాలేజీలు, విదేశ విద్య దానికోసం మనం ఖర్చు పెడుతున్నాం. సరే, ఉద్యోగాలు పెరుగుతాయి, వ్యాపారం మంచిగా వస్తుంది, అలా అదృష్ట ప్రయోజనాలు కొన్ని ఉంటాయి. కానీ అదృష్ట ప్రయోజనం, అదృష్టం ఉంటే ప్రయోజనం చూడలేదనేది కాదు. అదృష్టం అంటే అపూర్వం, పుణ్యం, దానికి అదృష్టం అంటారు. అలాంటి పుణ్యం మనకి రావటానికి ఒకసారి ఈ కలాం గారు మనతో మాట్లాడుతుండగా చెప్పారు. ఏం చెప్పారంటే పుణ్యాత్మ, పుణ్యనేత, పుణ్య అధికారి ఈ ముగ్గురిని తయారు చేయాలి ఈ దేశం కోసం. అంటే పుణ్యాత్మ అంటే మంచి ఆలోచనలు ఉండే మనుషుల్ని తయారు చేయాలి. పుణ్య అధికారి ఎవరైతే ఆఫీసర్లు ఉంటారో మంచి ఆఫీసర్ని తయారు చేయాలి. పుణ్య నేత ఎవరైతే లీడర్స్ ఉంటారో ఆ లీడర్స్ పొలిటికల్ కావచ్చు, నాన్ పొలిటికల్ కావచ్చు, గైర్ రాజనీతి కావచ్చు, రాజనీతి కావచ్చు, ఎవరైతే లీడర్ ఉంటారో వాళ్ళని మంచివాళ్ళుగా తయారు చేయాలి. అలా మనతో మాట్లాడుతుండగా ఆయన చెప్పిన మాట పుణ్యాన్ని. అంటే ఆ పుణ్యం అనే శబ్దాన్ని ఈ దేశంలో ఉండే అందరూ వాడుతారనే దానికి ఒక సంకేతం. అంటే పుణ్యం అంటే మహత్తరమైన, శాస్త్రీయమైన మంచి అలవాట్లు. దానికి అలా జరుగుతుంది. ఇండోనేషియా దేశంలో కూడా ఒక ఆయనకి పేరు గవర్నర్ పుణ్యాత్మజ అని పేరు. ఆయన పెద్ద పదవిలో ఒక. అలా ఈ పుణ్యం అనేది మంచి ఆచరణ వల్ల వస్తుంది. డబ్బు సంపాదిస్తాము, అధికారం సంపాదిస్తున్నాము. ఈ పుణ్యం సంపాదించేదానికి మన దేవాలయాలన్నీ కూడా మంచిగా మనం శాస్త్రీయంగా మనం శాస్త్రం అని ఒకటి ఉంటుంది. ఆ శాస్త్రమే మనకి ముఖ్యమని భగవద్గీతలో చెప్తారు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితం జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్త విహారసి అని చెప్పి నగరంలో ఉండే వాళ్ళందరూ కూడా గ్రామీణ అభివృద్ధిలో మీరు కొంత సమయాన్ని, కొంత మీ యొక్క విరాళాలు ఇవన్నీ చేసి మంచి మంచి విద్యా సంస్థల్ని తయారు చేసి ఆంధ్రదేశం అనేది ఒక ఆధ్యాత్మిక భూమి, ఆచార భూమి, మంచి తత్వాలు, అద్వైత అంటే అందరూ కలిసి ఉండే తత్వాన్ని బోధించే భూమి. ఎక్కడ మనుషులు ఉన్నా మన వాళ్ళు ముందుకు వెళ్ళి అక్కడ సేవ చేస్తారు. కేరళలో ఉండే శబరిమల అయినా మన వాళ్ళు వెళ్తారు, అమర్నాథ్ అయినా మన వాళ్ళు వెళ్తారు, కాశీ అయినా మన వాళ్ళు ముందుకు వెళ్తారు, రేపు అయోధ్యకి మన వాళ్ళు చాలా మంది వెళ్తారు. దాంట్లో సందేహం ఏంటి, అలా ఉంటుంది. కానీ దీంతో పాటు మన భూమి మనదిగా ఉండాలి. అది కూడా మనకి ముఖ్యం. అది అందుకని ఈ ఆంధ్రదేశంలో ఉండే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి గ్రామంలో కూడా మన సనాతన వైదిక హిందూ ధర్మం ఇంకా పటిష్టంగా, ఇంకా మంచి దృష్టితో ఉండేదానికి ఎవరెవరు కలిసి పనిచేయాలి. అలా కలుసుకొని అందరూ కూడా మంచిగా ఆలోచించి ప్రయారిటీస్, ఇది ప్రాముఖ్యత అనే విషయాన్ని ఆలోచించి ఆ రిలీజియస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్, ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ముఖ్యమని అందరూ చేస్తున్నారు. రోడ్లు, ఈ పెద్ద పెద్ద పైర్లు, ముందు సముద్రంలో సేతు బందరం ఆయన చేశారు రాముల వారు. ఇప్పుడు రోడ్డు పైన రోడ్డు అలా దాన్ని చేస్తుంటారు, అవసరాన్ని బట్టి చేస్తుంటారు. మనుషుల మధ్యలో ఒక సేతు అవ్వాలి. పండితులకి
పామురులకి దాతలకి ఎవరు లబ్ధి పొందుతున్నారో వారికి, నగరానికి గ్రామానికి, సంస్కృతానికి తెలుగుకి, టెక్నాలజీకి ట్రెడిషన్కి, అలా బిజినెస్కి చారిటీకి, అలా ఒక సేతు సత్సంబంధం అనేది వచ్చినప్పుడు ఈ దేశంలో ఈ ఆత్మనిర్భర్ అనేది మంచిగా వస్తుంది. ఆ సత్సంబంధాన్ని కలిగించడానికి అనుకూలమైన మంచి మంటపాలుగా ఈ మందిరం యొక్క మంటపాన్ని మనం వాడుకోవాలి. అందుకని ఇది కలెక్షన్ సెంటర్ అనే మాత్రం మీరు అనుకోకుండా కనెక్టింగ్ సెంటర్, అంటే అందరూ కలిసే ఉండడానికి దేవాలయం అనేది ముఖ్యం. ఆ దేవాలయం ద్వారా మన హిందూ సనాతన వైదిక ధర్మాన్ని మనం పునరుద్ధరించి పునర్వికాసం కలిగించి తద్వారా దేశాన్ని కాపాడుకునే అవకాశం కూడా ధర్మరక్షణ ద్వారానే ఉంటుంది. అంటే ధర్మము దేశము వేరు అని అనుకోకుండా ధర్మం ద్వారానే నైతిక విలువలు మనకి ఆచరణలో ఉంటాయి. ఆ కుటుంబ వ్యవస్థ కావచ్చు, గ్రామాన్ని కాపాడుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా ధార్మికమైన ఆలోచనలు ప్రతి మనిషికి ఉన్నప్పుడే మనకి ఆటంకాలు తగ్గుతాయి, ఆపదలు తగ్గుతాయి, మనకి మన ఆలస్యం కూడా తగ్గుతుంది. అందుకని ఉత్సాహం కానీ, సంకల్పం కానీ, ప్రేరణ కానీ, శ్రద్ధ కానీ, సత్యనిష్ట కానీ, ఈ మానవతా విలువలన్నీ కూడా ధర్మ ప్రచారం ద్వారానే సులభంగా ఆచరణలో ఇంప్లిమెంటేషన్లో చేయటం సాధ్యమవుతుంది. ఇదో ధర్మం అంటే ఏదో ఒక గంట కొట్టేది మాత్రం ఏది కాదు. ఇది గంట కొడతాం కానీ ఇంకెవరిని కొట్టేది కాదు. ధర్మం అంటే అది కానీ గంట అనేది గంట కొట్టేది ధర్మం కానీ కొట్టేది కాదు. అలా దీంట్లో ఈ ఆ గంట అనేది గంట పంట వంట అంటున్నారు. ఇంట్లో వంట జరగాలి, వంట